ఏదైతే మా నాయకుడు ఉండగా మెడికల్ కాలేజ్ తెచ్చాడు, అన్ని ప్రైవేట్ పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఎవరికి ఏదైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడు. దాన్ని ఎలా చూస్తారు? అసలు పీపీపీ మోడల్ అంటే వాళ్ళకి తెలిసింది అర్థాలు వేరు, బయట జరుగుతున్న అర్థాలు వేరు. దానివల్ల నష్ట లాభాలు ఏంటంటారు? ఇప్పుడు మెడికల్ కాలేజీలు సీట్లు మనం ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవడానికి ఉండదన్న. నీట్ అని ఎగ్జామ్, అది ఇండియా మొత్తం ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో లోకల్ వాళ్ళకి ఎన్ని సీట్లు, నాన్ లోకల్ వాళ్ళకి ఎన్ని సీట్లు అని చెప్పి నీట్ వాళ్ళు ఇస్తారు. సరే, మరి నిన్న 16 కాలేజీలో ఇన్ని కాలేజీలో తెచ్చానంటున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉందంటున్నాడు. సరే, ఒక్కొక్క కాలేజీకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, 500 కోట్లు ఇచ్చింది ఒక్కొక్క కాలేజీకి. ఓకే, మరి ఏ 500 కోట్లు ఎన్ని కాలేజీలకు వచ్చినాయో ఇప్పుడు రైట్ టు యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారినో సజ్జల రామకృష్ణారెడ్డి గారినో అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమనండి, రైట్ టు యాక్ట్ చట్టం కింద. అరే బాబు, వైసీపీ గవర్నమెంట్లో 2019-24 మధ్యన ఎన్ని మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఫస్ట్ది, దాని తర్వాత ఎన్ని కాలేజీలకి 500 కోట్ల చొప్పున ఇచ్చింది అని చెప్పి ఇవ్వమనండి. క్లియర్గా అర్థమైపోద్ది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో లేదో ఏమీ లేదు. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రన్ అవుతుంది కూడా పీపీపీ మోడలే. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి లండన్ నుంచి మళ్ళీ హైదరాబాద్లో దిగాలన్నా అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాలి. అదే ఆయన ఔటర్ రింగ్ రోడ్డు మీదుగానే పోవాలి ఇంటికి. సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా పీపీపీ మోడలే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పీపీ మోడలే. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా మొన్నటిదాకా పీపీ మోడల్ ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం తీసేసుకుంది. అట్లానే ఇది ఇప్పుడు మెడికల్ కాలేజీ పీపీ మోడల్ ఇవ్వడం అంటే వాడికి ఇచ్చేసి నీలాగా ఎవరికి పడితే వాడికి లెక్క వ్యాపారం చేసుకోండి అని చెప్పి డిస్టిలరీస్ పెట్టినట్టు కాదు నాన్న. ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది, డిపిఆర్ ఉంటుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. నాకు ఇట్లాగా కావాలి, కాలేజ్ ఇట్లా ఉండాలి. దాని తర్వాత దాంట్లో పేదలు వచ్చినప్పుడు ఈ టెస్ట్ ఇంతకు చేయాలి, ఈ టెస్ట్ ఇంతకు చేయాలి, ఈ టెస్ట్ ఇంతకు చేయాలి, ఇది డాక్టర్స్ వీళ్ళు ఉండాలి, ఇన్ని రకమైన డాక్టర్స్, ఇన్ని రకమైన డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉండాలని చెప్పి చేసిన తర్వాత వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అంతే తప్ప వాళ్ళకి దారదత్తం నువ్వు రాసిచ్చుకున్నావు, నువ్వు వైసీపీ వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ భూములు లాక్కు 33 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తానన్నట్టు కాదు నాన్న. లేకపోతే నీకు ఏదైతే మీ ప్యాలెస్ కట్టుకున్నారో వైజాగ్లో, ఏం ప్యాలెస్ అది, ఎందుకు పనికి రాకుండా దాన్ని ఏం చేయాలనేది ప్రజలకి అవగాహనకి మీ ఆలోచనలు పెట్టండి అని చెప్పి ఇచ్చారే. నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం కాదు, ఏమీ కాదు. దానికి ఒక డీటెయిల్ డిపిఆర్ ప్రాజెక్ట్ ఉంటుంది, కేంద్రం గైడ్ లైన్స్ ఉంటుంది, స్టేట్ గైడ్ లైన్స్ ఉంటుంది, సెంట్రల్ గైడ్ లైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాని ప్రకారం ఆఖరికి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎవరైతే నీతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ పీపీపీ మోడల్లో ఆ ప్రెసిడెంటే చెప్పారు, ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారో వాళ్ళే చెప్పారు పీపీ మోడల్లో పెట్టడం మంచిదే అని చెప్పి. సరే, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం నువ్వు 16 కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తుంది, ఏమని, ఇన్ని మెడికల్ కాలేజీలు దేశం మొత్తం మీద అప్రూవల్ చేస్తున్నాము, రాష్ట్రానికి ఇన్ని, సపోజు ఆంధ్రప్రదేశ్కి ఇన్ని కాలేజీలు, సపోజు మన మచిలీపట్నం కాలేజ్ అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఉమ్మడి జిల్లా, సరే కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం లొకేషన్ మెడికల్ కాలేజ్ అలౌటెడ్, దాని జీవో నంబర్ ఇది, దానికి ఇంతమంది అమౌంట్ అలొకేషన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇస్తారు. అవన్నీ డేటాలు అన్ని జీవోలు మన నువ్వు చదివేవే, కలెక్టర్ ఇచ్చిన జీవో అది, నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో అడుగుతుంది నేను. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిండిద్ది కదా, ఈ కాలేజీకి ఆంధ్రప్రదేశ్లో 16 మెడికల్ కాలేజీలకి ఇక్కడ ఎలొకేషను, దానికి 500 ఇన్ని కోట్లు రిలీజ్ చేసాము, మొదటి దఫలో ఇంత, రెండో దఫలో ఇంత, మూడో దఫలో ఇంత అని రిలీజ్ చేసి ఉంటారు. ఆ జీవో ఆర్డర్ అన్ని బయట పెట్టండి. కానీ ఇక్కడ అదే చూస్తే మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడుతున్న నాయకులే, వైసీపీ నాయకులే, వాళ్ళ పార్టీ ఆఫీసులు మాత్రం అంత ఫాస్ట్ గా అయినాయి, మెడికల్ కాలేజ్ ఎందుకు ఫాస్ట్ కాలేదంటారు? ఇక్కడ కన్నీళ్ళు కారుస్తున్నారుగా, ఇన్ని సీట్లు రాకుండా పోయి మన నష్టపోయారు, మన విద్యార్థులు నష్టపోయారు అని బాధపడుతున్నారు. సార్, నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నీట్ రాశాడు సార్. జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం మూలంగా ఆ రోజు 1 ఇయర్ ఆయన 1 ఇయర్ నష్టపోయాడు. అతను చేసిన చేతగానితనం విధానం మూలంగా. తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకున్నాడు, పాస్ అయ్యాడు, ఓకే, అది పక్కన పెట్టండి. ఆ రోజు నీ చేతగానితనంతో నువ్వు చేసింది నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏంటి? సరే, మరి నీ మెడికి 25 జిల్లాలకి 25 వైసీపీ కేంద్ర ఆఫీసులు నువ్వు కట్టుకున్న పెద్ద పెద్ద ప్యాలెస్లాగా, మరి వాటికి కట్టినప్పుడు ఈ 16 మెడికల్ కాలేజీలకి నువ్వు ఎందుకు కట్టలేకపోయావు? పునాదులు వేసావు, ఏదో గోళ్ళు కట్టావు, ఎన్ని కట్టావు, మొన్న నర్సీపట్నం వెళ్ళావు, అక్కడ ఏదో చూపించావు, పిల్లర్లు చూపించావు, అన్నీ చూపించావు. మెడికల్ కాలేజీ కాదు నాన్న, నువ్వు కట్టింది ఏది? నువ్వు అనక నర్సీపట్నం వరకు వెళ్ళక్కర్లేదు, మచిలీపట్నము బాపట్ల ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు కదా. నువ్వు నర్సీపట్నం ఎందుకు వెళ్ళావు, వైజాగ్ ఎందుకు వెళ్ళావు చెప్పనా? ఆ రోజు ఉమెన్స్ వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నడుస్తుంది. ఆ రోజుకి అక్కడ నేషనల్ మీడియా వస్తుంది. అది నేషనల్ మీడియాలో నువ్వు అక్కడికి వచ్చావు కాబట్టి నీ వాళ్ళు వెళ్ళి బతిలాడాలు రాలేదు. వాళ్ళ గ్రాబ్ కోసం ఇక్కడ ఏదో జరిగిపోతుంది, నిన్నెవరు పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో నువ్వు వెళ్ళావు. కానీ అక్కడ నిన్నెవరు దాకట్లేదు. నీకు అసలు పనే లేదు రాష్ట్రంలో.
అసలు ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు లేడు, ప్రతిపక్ష పార్టీ లేదు, ప్రతిపక్ష నాయకుడు పని ఏం లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ వాళ్ళు ఆలోచించి ప్రతిదీ చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ మూలంగా ఎందుకు ఇవ్వడం అంటే గవర్నమెంట్ కొంచెం బడ్డెన్ తగ్గుద్ది, కొంచెం వెసులుబాటు ఉండిద్ది. సో అది ఇవ్వడం మూలంగా, అంతే తప్ప నీలాగా డిస్టిలరీస్కి ఇచ్చినట్టు ఇవ్వరు వాళ్ళు. దానికి అనుభవం ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి పెడతారు, అంతే తప్ప నీలాగైతే చేయరు. కానీ ఇక్కడ లిక్కర్ స్కామ్ లో ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, లోకేష్ అంతా తీసుకుంటున్నాడు, ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా, లోకేష్ దగ్గరికి వెళ్తుంది అంతా మొత్తం అంతా అక్కడే చేస్తుందని చెబుతున్నారు కదా. కానీ ఏదైతే ఇక్కడ లోకల్ మాజీ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని, ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న మనిషి కరెక్ట్గా చెప్పినా కూడా ఆయన చెబుతా ఉన్నాడు, నిన్న నా సంబంధం లేదు అని చెప్పి కాసేపు మా ఇంటి పక్కన ఆయన చెబుతాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ వాళ్ళు బేసిక్గా వాళ్ళు దొరికిపోయారండి. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ చీప్ లిక్కర్ తంబాలపల్లి ఏదైతే ఉందో అక్కడ దొరికిన తర్వాత వీళ్ళు వెంటనే ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేసి ఆ యాప్లో బార్కోడ్ స్కాన్ చేస్తే ఇది ఎక్కడ తయారైంది, ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది, ఏ షాప్కి వచ్చింది, అంతా దాంట్లో వచ్చేస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే, సో ఇది ఏంటి మనం తప్పు చేశారు, వాళ్ళు బహిర్గతంగా అయిపోయారు, వాళ్ళే కల్తీ మద్యం అమ్మారు, 30,000 మంది ప్రజలు చనిపోయారు వీళ్ళు కల్తీ మద్యం తాగి. ఓంప్రకాష్ అనేవాడు ఈ బీరు తాగి ఇది బీరా ఏంటని తిట్టంగానే తెల్లారికి శవం తేలేడు. సో అట్లాగా వీళ్ళు వీళ్ళు సిట్టి వేసి వీళ్ళు అన్ని దర్యాప్తులన్నీ తేలుస్తుంటే అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీల డబ్బులు దాంట్లోకి వెళ్ళడం, దాంట్లో డబ్బులు దీంట్లోకి రావడం, ఇవన్నీ అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా 100 రెట్లు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి వీళ్ళు అర్థమైపోయి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నాకు తెలిసి అంటాడు, తెలియదు అంటాడు, గుర్తులేదంటాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి ఉంటాడు, తెలీదు గుర్తులేదు మర్చిపోయినట్టు, ఒకసారి తెలిసి అంటాడు, ఒకసారి తెలియదు అంటాడు. అసలు ది బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ ఇన్ ఇండియా ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిదే. ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి వాళ్ళ పార్టీ పుట్టిన కాడి నుంచి వాళ్ళకి అలవాటు గొడ్డ కాల్చి అవతలకి వేయడం. ఆ గొడ్డ కాల్చి అవతల వేయడం మూలంగా ఏంటి, ఇదిగో వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళు సరే నిజంగానే చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చేసేవాళ్ళు నిజంగా చేసేవాళ్ళు అంటే వైసీపీ నుంచి వచ్చిన ఒక వాడిని పెట్టుకుని చేస్తారా? నిజంగా వీళ్ళు చేశారే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. వీళ్ళు చేయరు ఇలాంటి పాపప్ డబ్బు కానీ పాపప్ పనులు కానీ వీళ్ళకి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అవసరం లేదు. ఈ పాపం డబ్బులు కానీ జనాలు ఉసురు తీసి సంపాదించడం కానీ లేదు. సరే నిజంగా చేశారే అనుకుందాం, ఇక్కడ ఎవరో వైసీపీ నుంచి పెట్టుకుని చేసుకుంటారా? అసలు ఏంటి అది ఎక్కడ దొరికింది, అది ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలి, దానికి స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది, అన్నీ గత 5 సంవత్సరాల్లో మీకు తెలిసిందే కదా. మీకు తెలిసిందే. దాన్ని ఇప్పుడు మీరు మేం చేశారని అంటే గత 5 సంవత్సరాల్లో మీరే చేసింది. అక్కడ దొరికినోడు వైసీపీ వాళ్ళే, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళే. ఆ లెక్కర్ది మాకు వేద్దామని చూసుకున్నారు కానీ అది మిస్ఫైర్ అయ్యి మీకే చుట్టుకుంటుంది. ఇప్పుడు జోగి రమేష్ గారు కానీ ఇప్పుడు ఏం తెలిసింది, ఒక తంబాలపల్లిలోనే కాదురా బాబు, ప్రతి జిల్లాలోనూ ఇట్లాంటి యూనిట్స్ పెట్టి రన్ చేసి ఎక్కడికక్కడ పంపించారనేది తెలిసింది. ఈ సిట్టు విచారణలో ఒక్కొక్కరిని పట్టుకుంటారు, ఎవరు రన్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది తేలుద్ది. సో అసలు ఈ కల్తీ మద్యానికి పునాది పూసిందే జగన్మోహన్ రెడ్డి అనుకో.